కర్మకాండను వాడే తీరు. కర్మకాండ మనను నది ఆవలి తీరానికి చేర్చే పడవ వంటిది. ఆవలి తీరానికి వెళ్ళటానికి నది దాటాలంటే పడవ ఎక్కాలి. పడవ ఎక్కాక గమ్యం చేరాక పడవను వదిలేయాలి. ఉపాయాన్ని ఎంతవరకు వాడాలో అంతవరకు వాడాలి. ఇక్కడ ఉపాయం కర్మకాండ. ఈ విషయంలో రెండు విపరీత వాదనలు ఉన్నాయి. ఆవలి తీరానికి చేరాక పడవ వదిలేసేటట్టయితే అసలు పడవ ఎక్కటం ఎందుకు? ఇది ఒక వాదన. అంత దూరం నన్ను భద్రంగా చేర్చిన పడవను వదిలేయటం ఎలా? ఇది ఇంకొక వాదన. ఈ ఇద్దరూ ఎన్నటికీ గమ్యం చేరలేరు. అందువల్ల కర్మకాండ గురించిన సరి అయిన అవగాహన ఉండాలి. లేకపోతే వలలో చిక్కుకుపోతారు. పడవ ఎక్కకపోతే గమ్యం చేరలేరు. పడవ ఎక్కినా పడవ వదలకపోతే ఒడ్డుకు చేరినా చేరకపోయినా ఒకటే. అంటే రెండు వాదనలు తప్పే. పడవ ఎక్కటం ఎందుకు అనే వాదనలో కర్మకాండ మీద ద్వేషం పెంచుకుని కర్మకాండను విమర్శిస్తున్నారు. పడవ నన్ను ఒడ్డుకు చేర్చింది కాబట్టి దిగను అనే వాదనలో కర్మకాండ మీద రాగం పెంచుకుని కర్మకాండను పట్టుకుని కూర్చుంటున్నారు.